హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తాస్ కిచెన్. నేను ఈరోజు సకినాలు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సినటువంటి నేను దీనికోసము సకినాలు తయారు చేయడానికి నేను 5 kgs రేషన్ బియ్యం తీసుకున్నాను. అయితేనే మనకి సకినాలు అనేటువంటివి చాలా బాగా వస్తాయండి, గుల్లగా వస్తాయి. దానికోసం మనము 5 kgs బియ్యం తీసుకున్నాను కదండి. అవి మనము చేసుకొని వాటిని ఒక 2 సార్లు మంచిగా కడిగి నీళ్ళు పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 5 నుండి 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటిని నీళ్లు వంపేసి మంచిగా మొత్తం ఏం నీళ్ళు లేకుండా వంపేసుకొని మనము పిండాడించుకోవాలి. కున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మనము ఏదైనా క్లాత్ పరుచుకొని ఒక 10-15 నిమిషాలు అట్లా ఆరబోసుకోవాలండి. దీనివల్ల మనకేంటి లాభము అనంటే, మనకు వెంబడే వేయడం వల్ల సకినాలు అనేటువంటివి కొంచెము ఎరుపు కలర్లో వస్తాయండి. ఈ విధంగా ఆరబోసుకోవడం వల్ల మనకి సకినాలు అనేటువంటివి తెల్లగా వస్తాయండి. ఇది చూపిస్తామనుకున్నాను కానీ అవి మిస్ అయ్యాయండి. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఆరబోసుకొని ఇందులోకి పోసుకున్నానండి పిండి అనేటువంటిది. ఇందులోకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, 1 kgకి 1/2 kg అలా నువ్వులు తీసుకోవాలండి. వీటిని కూడా నువ్వులని కూడా మనము మంచిగా ఇసుక లేకుండా కడిగి ఈ విధంగా మనము ఒక జల్లెట్లో పోసుకోవాలండి. పోసుకొని నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఇందులో పోసుకొని కలుపుకోవాలండి. అయితే నేను 5 kgs బియ్యం పిండి పట్టించుకున్నానండి. ఇందులోకి నేను కేజీ నువ్వులు తీసుకుంటున్నాను. వేసుకొని పెట్టుకోవాలండి. వీటిని మనం కాల్చుకోవడం వల్ల దీని బెనిఫిట్ ఏంటంటే, పైన తేలుతున్నాయి కదండి నువ్వులు అనేటువంటి ఫస్ట్ తీసేయాలండి. పైన తేలే నువ్వులు మొత్తం తీసేసి మనం కడుపు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. మనం పైన తేలేటివి కూడా మనం ఇందులో కలుపుకున్నామంటే, మనం సకినాలు పోసిన తర్వాత మనము సకినాలు కాల్చుకునేటప్పుడు అవి పేలుతాయండి. పేలడం వల్ల ఆయిల్ అంతా పైన పడుతుంది, కష్టమవుతుంది. అందుకనే మనం అడుగు అయితే ఏవైతే ఉంటాయో ఆ నువ్వులు తీసుకోవాలండి. మనము ఇసుక లేకుండా చూసుకొని జల్లెట్లో మనము గాలించుకొని పెట్టుకోవాలండి. సుమారుగా ఇది 100 గ్రామ్స్ లోపు, అంటే ఒక 60 గ్రామ్స్ దానికా ఉంటుందండి. నేను 60 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది మనము పప్పు వేసుకున్నామండి. ఇది కేజీకి ఒక 2 స్పూన్ల వరకు పడుతుందండి. కేజీకి ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తినే వాళ్ళనుకుంటే వేసుకోవచ్చు. ఇది చక్కగా మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ కాయలు లేకుండా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నువ్వులు, ఓమా, ఉప్పు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మంచిగా కలుసుకో, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసి కొంచెం ఇలా అనుకుంటూ కలుపుకుంటే ఉండలు లేకుండా వస్తుందండి. ఇలా ఒక దాంట్లోకి కొంచెం తీసుకుంటూ మనం కలుపుకొని పోసుకోవాలండి. ఇందులోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. తినండి. కొంచెం ఇలా కలుపుకుంటే ఇలా ఉండేలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి సకినాలు అనేటువంటివి మంచిగా వస్తాయి. మా తెలంగాణలో అయితే ఫస్ట్ గౌరమ్మని చేసుకుంటామండి. చేసుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత సకినాలు అనేటువంటివి స్టార్ట్ చేస్తామండి. ఇలాగే అన్నీ పోసుకోవాలండి. ఇక చూడండి, ఫస్ట్ కొంచెము గ్యాప్ వదిలిపెట్టే పోసుకోవాలండి. ఎందుకంటే మనకు ఇవి ఆరుతున్న కొద్దీ తడి అనేది ఈ క్లాత్ పీల్చేసుకొని తడి అవుతుందండి. దానివల్ల త్వరగా ఆరవండి. కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసుకొని పోసుకుంటే మనకి తొందరగా ఆరుతాయి. అనేది మందం వేసుకున్నామంటే ఇట్లా రౌండ్గా పోయడానికి ఈజీగా ఉంటుందండి. పల్చటి వేసుకుంటే కదులుతూ ఉంటుంది. మనం తీసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంటుంది, మనకి ఇరిగిపోతుంది. ఇప్పుడు మనము పిండి పట్టించుకొచ్చుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు కావాలని చెప్పాను కదండి. దానివల్ల 2 బెనిఫిట్స్ అండి. ఒకటి, సకినాలు తెల్లగా వస్తాయి. అలాగే మనము పోసేటప్పుడు కూడా ఒక సకినము కంప్లీట్ అయ్యే వరకు కూడా మధ్యలో పిండి అనేది టోస్ట్ ఉంటుంది కదండి, అది తెగిపోకుండా